హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల పథకం డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ముఖ్యంగా స్థలం లేని పేదలు అంటే L2లో ఉన్న వాళ్ళకి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పినారు, ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, అసలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుంది అనే విషయాలపైన క్లారిటీగా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అట్లనే హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. మన ఛానల్లో ఉన్నట్టు ప్రభుత్వం నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే చెప్తూ ఉంటాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ఇంద్రమ్మ ఇండ్లు కానీ మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపిక అనేది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చాలా వరకు ఉంటుందని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ పంపిణీ ఎప్పుడు చేస్తారని మంత్రి పొంగులేటి గారిని అడగడం జరిగింది. మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా అడగడం జరిగింది. మా నియోజకవర్గంలో 90% వరకు డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయ్యి ఉన్నాయి, మిగతా 10% కంప్లీట్ చేసి ఇవ్వమని మంత్రి గారిని అడగడం జరిగింది. మరి మంత్రి సమాధానం అయితే చెప్పారనమాట. ముఖ్యంగా స్థలం లేని పేదలు L2లో ఉన్న వాళ్ళకైతే మరి ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ ప్రభుత్వం కట్టినాయి, వాటికైతే కొన్ని పెండింగ్ లో సగం కట్టి వదిలేసినవి ఉన్నాయి. కొన్ని కిటికీలు దర్వాజాలు ఇలా అన్ని లేవన్నమాట. మౌలిక వస్తువులు కల్పించడానికి 744 కోట్ల రూపాయలు ఇచ్చినాము, అవి అయితే కంప్లీట్ కావస్తున్నాయి. అతి త్వరలోనే పంపిణీ చేయబోతున్నామని ఆయన చెప్పినారు. అయితే దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ డిసెంబర్ నెలాఖరులోనే పంపిణీ చేస్తామని ఆల్రెడీ వార్తలు వచ్చినాయి, మనం వీడియో కూడా చేసినాం కదా. అయితే వీటిని అయితే మరి జిహెచ్ఎంసీ పరిధిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చాలా వరకు తక్కువ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు. మరి అప్లికేషన్లు లబ్ధిదారులు అయితే చాలా మంది ఉన్నారు. అయితే ఇవి ఏ విధంగా ఇస్తారంటే లక్కీ డ్రా ద్వారానే ఇస్తారు కావచ్చు. మనకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లక్కీ డ్రా ద్వారానే ఇచ్చారనమాట డబుల్ బెడ్రూమ్లు. వీటిలో అయితే అవకతవకాలు చాలా మంది అనర్హులకే చాలా మందికి వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు. మరి ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్లు అయితే అతి త్వరలో రేపు సంక్రాంతి లోపట్నే ఈ వారం 10 రోజున అప్డేట్ వస్తుంది. ఆయన అయితే ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత అధికారులతో చర్చించి డబుల్ బెడ్రూమ్ల పంపిణీ అయితే చేస్తారనమాట. ఇది కంపల్సరీ చేస్తారు, ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు కంపల్సరీ అయితే పంపిణీ చేస్తారు. మరి వచ్చిన వాళ్ళకి అదృష్టం. కొంతమందికి అయితే సగం కట్టిన డబుల్ బెడ్రూమ్ సగం కట్టిన వదిలేసిన ఇళ్ళకి అయితే వాటికి లబ్ధిదారుల ఎంపిక అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కంప్లీట్ చేసుకోమని కూడా ఇస్తారట. మరి రాని వాళ్ళకి ఏమింది, ఇప్పుడు స్థలం లేని పేదలు రాని వాళ్ళు ఏం చేయాలంటే ఏంది అనేది కూడా చెప్పినారు. ఈ ప్రభుత్వ స్థలంలో స్థలం ఇచ్చి 5 లక్షలు ఇవ్వడము, లేకుంటే మనకు ఆల్రెడీ తెలిసిందే G+3 అన్నా G+4 అయినా టవర్లు నిర్మించి ఈ 3 సంవత్సరాల్లో మరి ఇదైతే నిజమే, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నిర్మించి అర్హులైన పేదలందరికీ కూడా కంపల్సరీ ఇస్తామని ఆయన చెప్పినారు. ఈ వార్త అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళకి మరి మనకు టైం పడుతుంది, 1-2 సంవత్సరాలు అయితే టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు నిర్మించి G+3 ఇల్లు నిర్మించి ఇవ్వాలి కదా. నిర్మించి ఇవ్వడానికి అయితే 1-2 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళు 3 ఏళ్ళు ఉంటారట. 3 ఏళ్లలో కూడా 3 విడతలుగా మరి అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు స్థలం లేని పేదలు అందరు కూడా ఇస్తారని ఆయన అయితే చెప్పడం జరిగింది. మరి ఇది వార్త, ఇదైతే నిజం అన్నమాట. మరి ఎవరికి ఏమనిపించినా ఇదైతే నిజం. రాని వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయాల్సిందే. మరి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, మనకు ఆల్రెడీ అర్హత గలవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ప్రయత్నం అయితే కంపల్సరీ చేయాలని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మరి అర్హత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మన అర్హత ఉండి మనకు అర్హత లేని వాళ్ళకి ఎవరైతే ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కానీ వచ్చినాయి అనుకో మనం కంప్లీట్ ఇవ్వచ్చు అనమాట. ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినారు. అట్లనే మనకు హౌసింగ్ కార్పొరేషన్కి వెళ్ళి కూడా కంప్లీట్ చేయవచ్చు. వాళ్ళని అనర్హత గల ఎవరికి తెలియతే వాళ్ళకి క్యాన్సిల్ చేసి అర్హతగా వాళ్ళ వరకు ఇస్తారు. ఈ ఆప్షన్ కూడా ఉంది ఈసారి, ఇదంతా ఉపయోగించుకోండి. మరి ఎలాంటి అప్డేట్ ఉన్నా నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. ఈ వారం రోజులు అప్డేట్ వస్తూనే ఉంటాయి, వీటిపైన చెప్తూనే ఉంటాను కరెక్ట్ ఉన్నట్టు. ప్లీజ్ లైక్ చేయండి, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోతో మళ్ళీ కలుస్తాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.